గొప్పతనము A to Z అన్నీ చెప్పారు. ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఈ సినిమా చూసాక మీకు క్వశ్చన్ రేజ్ అవుతుంది, అరే నిజంగానే దేవుడు ఉన్నాడేమో అన్న ఫీల్ మీకు డెఫినెట్గా తీసుకొస్తుంది సినిమా. బోయపాటి గారు నిజంగా ఆయన విజన్కి ఆయన థాట్కి హ్యాండ్స్ ఆఫ్ అనిపించింది. బాలయ్య గారు కూడా చాలా బాగా చేశారు. బీజిఎం కూడా అద్దరు కొట్టారు తమన్ గారు. ఆ బీజిఎం వల్ల మీరు ఇంకా జోన్ నుంచి బయటికి ఆ జోన్లోకి వెళ్ళిపోతారు. నాకు సినిమా మొత్తం ఓవరాల్ గూస్ బంప్స్ ఉన్నాయి. అసలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ప్రతి నిమిషం మీకు హై ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక మంచి సినిమా, మీకు మంచి జ్ఞానోదయం కలుగుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. 2025కి ది బెస్ట్ మూవీ పడింది. ఫైనల్ గుడ్ ఎండింగ్ అనిపించింది ఈ ఇయర్కి. ఒక బాలకృష్ణ సాధ్యము ఎవ్వరు కూడా చేయరు. ఆ డైలాగ్ కొట్టాలన్నా పంచి డైలాగ్ కొట్టాలన్నా కూడా చాలా గొప్పగా కొట్టిన డైలాగులు. ఏజ్ మా దేవుని సినిమా పట్టుకొని ఏజ్ గీజ్ అంటున్నావు. ఇది భగవంతుని సినిమా, క్యారెక్టర్ కాబట్టి అవన్నీ మాట్లాడదు, ఏజ్కి సంబంధం కాదు. ఇక్కడ యాక్టింగ్ చేయడం అనేది గ్రేట్. అవి సినిమా లెక్క తీసుకోవాలి. జగన్ ఇక్కడ పక్క జగన్ ఏంది, దేవుని దగ్గర జగన్ గీగన్ ఎవరు వనికిరారు. ఇక్కడ సినిమా ఇది సినిమా లెక్క చూసుకోవాలి. మన హిందూ ధర్మం సినిమా ఇది. ఒక మన హిందూ ధర్మం సినిమా. ఇక్కడ గొప్పతనం అంటే భగవంతుని తర్వాత ఎవరైనా అన్న ఇక్కడ జగన్ ఫ్యాన్ పక్క పెట్టాను. జగన్ సంబంధం కాదు, ఇక్కడ దేవుని సంబంధం. ఒక అఖండ సినిమా కోసం మళ్ళీ జగన్ సంబంధం కాదు. ఇక్కడ ఇది ఒక మెసేజ్ ఒకటేనా. ఆయన కుంభమేళల క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ చేసిండు, చాలా బాగా చేసిండు. జై బాలయ్య. మన తమన్ గారు మాత్రం మ్యూజిక్ చింపి పడేసిండు. మన విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. రంగస్థలం అన్నగారు ఇలా బాగా చేసిండు విలన్ యాక్టింగ్. ఒక ఫ్యాన్ తిరుగుతూ వస్తుంది, దాన్ని బాలకృష్ణ ఇట్లా పట్టుకుని ఇలా ఎసురుతారు. సో అది ఆ సీన్ చూసి ఏమైనా హర్ట్ అయ్యారేమో తెలియదు. బట్ అదని ఆ సీన్ దానికోసం పెట్టారా లేదా అనేది వాళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్పాలి. బట్ బాగుంది, ఆ సీన్ సింక్ అయింది. నాకు నచ్చిందండి. అఖండ 1 చూసి ఆ ఫార్మాట్ కానీ ఆ ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ నచ్చిన వాళ్ళకి అఖండ 2 కూడా అదే ఫార్మాట్లో దాన్ని జస్టిఫై చేస్తూ ఉంటుంది. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ చిన్నది, ఒక ఊరిలో జరుగుతున్న మాఫియా. అఖండ 1, అఖండ 2 దాన్ని దేశం లెవెల్కి పెంచారన్నమాట. దేశం మొత్తానికి ఒక మాఫియా వచ్చి అక్కడ సవాలు లేపుదామని చూసినప్పుడు సో ఈ అఖండ క్యారెక్టర్ వాళ్ళని ఎలా ఢీ కొడుతుంది అనేది చూపించారు దాంట్లో. సో ఆబ్వియస్లీ ఇక్కడ మన అఖండ క్యారెక్టర్కి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయన్నమాట ఫస్ట్ 15 మినిట్స్లో. అవతల నుంచి వచ్చే విలన్ కూడా అట్లాగే కొన్ని సూపర్ పవర్స్తో వస్తారు. సో సూపర్ పవర్స్ ఢీ కొట్టుకుంటే అది ఎలా ఉంటుంది ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ టోటల్ దేశం. వేరేజ్ అఖండ 1 ఏంటంటే లోకల్గా ఉంటుంది, స్టేట్ అక్కడ మైనింగ్ మాఫియా గురించి. ఇది దేశం లెవెల్లో ఒక మాఫియా కబలిస్తే ఇలా ఎలా వస్తారు అనేది చూపించారండి. అంటే మల్టిపుల్ మెసేజెస్ ఉన్నాయండి. అంటే దేశం గురించి ఉంటుంది, మామూలుగా మీరు ట్రైలర్లో చూసినట్టు మామూలుగా హిందూ ధర్మం గురించి కూడా డైలాగ్స్ ఉంటాయి. సో అఖండ క్యారెక్టర్ అడుగుతున్న క్వశ్చన్స్కి జస్టిఫై చేస్తూ చెప్తుంది అనమాట. మీరు అఖండ 1లో కూడా ఒక గుళ్ళో ప్యాక్ ఆడుకుంటూ ఉంటారు, అప్పుడే తప్పు అని చెప్పి ఎలా అయితే డైలాగ్స్ ఉంటాయో ఇక్కడ వాళ్ళలాగా రాంగ్గా కాదు, వీళ్ళు జెన్యున్గా అడుగుతారు, ఒక బాధపడి అడుగుతారు. దానికి ఆయన పేషెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట.